ఇండియాకి డెవలప్డ్ కంట్రీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి తెలుసా? ఒక శిశువు తల్లి కడుపులో పడగానే ఆ శిశువు జెండర్ డిటర్మైన్ చేస్తాం. ఆ శిశువు తన లైఫ్లో ఏమవుతాడు అని ఆలోచిస్తాం. ఆ పాప తన లైఫ్లో ఏం చెయ్యాలనేది మనమే డిటర్మైన్ చేస్తాం. ఒక మంచి కంపెనీలో జాబ్ చేయమని చెప్తాం, ఒక డాక్టర్ అవ్వమంటాం, ఒక ఇంజనీర్ అవ్వమంటాం, ఒక లాయర్ అవ్వమంటాం. ఇవే మూడు మనకున్న గోల్స్. అంతకు మించి అంతకంటే దూరం మనం ఆలోచించం. ఎందుకు ఒక మనిషి జీవితాంతం ఒకరి కింద జాబ్ చేస్తూనే బతకాలి? ఎస్, నేను మిగతా అందరూ జాబ్ చేసే వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడట్లేదు. ఐ రియలీ రెస్పెక్ట్ దేర్ హార్డ్ వర్క్. వాళ్ళు ఉండడం వల్లనే ఆ కంపెనీ నడవగలుగుతుంది. బట్ ఈరోజు రేపు మనం చూస్తున్న సిచ్యువేషన్, ఎన్నో టెక్ కంపెనీస్ ఎంప్లాయీస్ని ఇట్లా పురుగుల్లాగా తీసేస్తున్నాయి. ఈ రోజు కాకపోతే రేపు ఏదో ఒక రోజు నాకు ఆ పింక్ స్లిప్ వస్తుంది అని భయపడుకుంటూ వాళ్ళ సీట్లో కూర్చునే ఎంప్లాయీస్ ఎంతో మంది. బెంచ్ మీద కూర్చోపెడితే బెంచ్ మీద హాయిగా కూర్చోకుండా నాకు ఏదో ఒక ప్రాజెక్ట్ ఇవ్వండి అని భయంగా వాళ్ళ మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడిగే వాళ్ళు ఎంతో మంది. నేను అడిగేది ఒక్కటే పాయింట్, ఈరోజు మీకు జాబ్ పోతే మీరు బతకలేరా? ఎన్నో టెక్ గెయిన్స్, టాటా, గూగుల్, ఐబిఎం, ఇన్ఫోసిస్, డెలాయిట్, ఇవన్నీ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ని తీస్తూనే ఉన్నారు, సాక్ చేస్తూనే ఉన్నారు. బట్ వీళ్ళందరూ సుసైడల్ టెండెన్సీస్ని చూపిస్తున్నారు. వాళ్ళ జీవితం అయిపోతుంది అని ఆశిస్తున్నారు. కానీ ఒకటే చెప్తాను, ఇఫ్ యూ క్యాన్ వర్క్ ఫర్ సంబడి, యూ కెన్ ఆల్సో క్రియేట్ అన్ ఆపర్చునిటీ ఫర్ సంబడి. నీ అంతలో నువ్వు ఇన్నోవేటివ్గా ఆలోచించు. నీలో ఉన్న టాలెంట్ని నీకు ఒక ఆపర్చునిటీగా మార్చుకో. Start a startup. Think about entrepreneurship. You are never less than anybody.